భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండో టీ20కి రంగం సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా గురువారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో గెలిచిన భారత్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా రెండో టీ20లో గెలిచి సిరీస్ను సమం చేయాలనే పట్టుదల మీద ఉంది. ఈ నేపథ్యంలో రెండో టీ20 అభిమానులను అలరించడం ఖాయం. తొలి టీ20లో భారత్ నెగ్గినా ఆ క్రెడిట్ మొత్తం హార్దిక్ పాండ్యా, భారత్ బౌలర్లకు దక్కుతుంది. తొలి టీ20లో భారత్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమయ్యింది. హార్దిక్ పాండ్యా ఆడకపోయి ఉంటే భారత్ 150 కంటే తక్కువ పరుగులే చేసేది. ఇక బౌలర్లు రాణించారు కాబట్టి గెలిచాం. లేదంటే తొలి టీ20లో ఓటమి చవి చూసేవాళ్లం. ఇక భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను మరోసారి విఫలమయ్యారు. గిల్ అయితే అలా వచ్చి ఇలా వెళ్లాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. వైట్ బాల్ క్రికెట్లో గిల్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటికైనా టీమిండియా మేనేజ్మెంట్ కళ్లు తెరవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న గిల్ను పక్కన పెట్టి సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాల్సి ఉంది. గిల్ రాకముందు సంజు శాంసన్ ఓపెనర్గా ఆడేవాడు. ఆ సమయంలో ఏకంగా 2 సెంచరీలు బాదాడు. కానీ గిల్ కోసం సంజును మిడిల్ ఆర్డర్కు మార్చారు. తాజాగా అతన్ని ప్లేయింగ్ 11 నుంచే తప్పించారు. అయితే వరుసగా విఫలమవుతున్న గిల్ను మాత్రం తప్పించడం లేదు. వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. అతడు ఇంకో 10 మ్యాచ్ల్లో విఫలమైనా ప్లేయింగ్ 11లో చోటు దక్కేలా ఉంది. అదే సంజు శాంసన్ విషయంలో మాత్రం కథ మరోలా ఉంది. బాగా ఆడుతున్న అతన్ని పక్కన పెడతారు. ఇప్పటికైనా భారత్ జట్టు కళ్లు తెరవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న గిల్ను పక్కన పెట్టి అతడి స్థానంలో సంజు శాంసన్కి అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఓపెనర్గా అభిషేక్ శర్మకు సంజు శాంసన్ సరైన జోడీ. సంజును ఓపెనర్గా ఆడించకపోతే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు తీవ్ర నష్టం జరగడం ఖాయం. గిల్ మీద అభిమానుల్లో ఏమాత్రం నమ్మకం లేదు. క్రీజ్లోకి రావడం, 1-2 ఫోర్లు బాదడం, వికెట్ను పారేసుకోవడం. ఇక గిల్ నుంచి భారీ ఇన్నింగ్స్ రావాలంటే మాత్రం పిచ్ను పూర్తిగా బ్యాటింగ్ వికెట్గా తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు అతడు భారీ స్కోర్ చేస్తాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలంగా ఉన్నా చాలు పెవిలియన్కు పరిగెత్తుతాడు.